శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘపురాణం 9వ అధ్యాయము గంగాజల మహిమ. ఓ కార్తవీర్యార్జున, శివ పూజ గురించి, శివ మహత్యమును గురించి వివరించదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివ పూజ చేసి యుద్ధరంగములో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొనిరి. కనుక పూజలో శివ పూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలము విష్ణు పాదముల నుండి పుట్టినదియు శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టిదియు అయినందుననే సర్వ పాపహరమైనది. గంగాజలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలము గురించి చెప్పబోవున్నది ఏమనగా, ఏ నీళ్లను గాని గంగా 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 అని 3 పర్యాయములు అనుకొని శిరస్సును చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమైనవగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసములో గంగా స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచు గంగాజల మహత్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను. కొంతకాలం క్రిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులుండిరి. 4గురికి 4 కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానము చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యల యువకుని అందమును చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహము చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపముతో నీవు పిశాచానివి కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచులగుదురుగాక అని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకొనుచుండిరి. కొంతకాలమునకు ఒక సిద్ధుడా కోనేటికి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వారందరి చేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే 5గురికి యథారూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణము. మాఘమాసమందలి నదీ స్నానము మనుషులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానమాచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొకడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూసెను. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలలో తేలియాడుచుండగా మరల ఆ గంధర్వుడు తన భార్యను వెతుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున నీకు కోతిముఖము కలుగుగాక అని విశ్వామిత్రుని పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు.
విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరే లెమ్ము, గంగా నదిలో స్నానము చేసి నీ కమండలములో గంగాజలము తెచ్చి ఆ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలములతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వము గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపమునందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను. ఓం నమ శివాయ. మాఘ పురాణము 9వ అధ్యాయము సమాప్తము.